వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖండ 2 వర్సెస్ అవతార్ 3 అనుకున్నాం. అవతార్ 3 వస్తుంది ప్రేక్షకుల్ని, లేకపోతే అఖండ 2 ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా భయపెడుతుంది అని అనుకున్నాం. కానీ అంచనాల్ని తలకిందులు చేస్తూ అవతార్ సినిమా ప్రేక్షకులు నిజంగానే భయపెడుతుందట. ఆ వాస్తవాలు ఏంటి, దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అవతార్ 3 భారీ ఎక్స్పెక్టేషన్స్, చాలా భయపడ్డారు. ఇండస్ట్రీలోకి వచ్చిందంటే ఆ సినిమాల ముందు ఏది కూడా ఎదురు నిలబడలేదు అన్నట్టు. కానీ ఇప్పుడు అదే అవతార్ 3 ప్రేక్షకులు నిజంగానే భయపెడుతుందంటే వాస్తవం ఏంటండి? వాస్తవం ఏంటంటే అవతార్ 3 ఈరోజు రిలీజ్ అయింది. మరి టికెట్స్ అమ్ముడు అవడం చూస్తున్న బుక్ మై షోస్ వస్తుంటే అసలు చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళారు అందరూ కూడా. ఎప్పటి నుంచో ఎప్పుడో ఓపెన్ అయ్యింది బుక్ మై షోలో. పైగా తెలుగు వెర్షను, హిందీ వెర్షను, ఇంగ్లీష్ వెర్షను, 2D వెర్షను, 3D వెర్షను, 4D వెర్షను, ఇన్ని రకాల వెర్షన్లతో మరి జనం వెళ్తే ఒక ఎవర్షన్ వచ్చినట్టుగా అనిపించింది జనాలకి. డోస్ ఎక్కువైపోయింది, మోతాదు మించిన డోస్ పెంచేశారు. అంటే అవతార్ వచ్చినప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చినాయి. టెక్నాలజీ ఏఐ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రమోషన్స్లో బాగా ఉపయోగించుకుంటారు ఏఐని. ఇప్పుడు దాంట్లో జాక్ పాత్ర, మన పండోరా తెగలో జాక్ హీరో అనుకుంటాం కాబట్టి ఆ జాక్ పాత్రధారి మరి అందరి దగ్గర ప్రభాస్ దగ్గరికి వెళ్ళిపోయి సలార్ల ఫోటోలు, బాలకృష్ణ గారితో కూడా తీసుకున్నట్టు అఖండతో ఫోటోలు ఇవి తీసుకుంటే చాలా వైరల్ చేస్తున్నారు. ప్రమోషన్స్కి ఉపయోగించుకున్నారు బాగా వీటిని. యాక్చువల్గా నాకు అప్పుడప్పుడు అనిపిస్తాయండి, ఎందుకంటే చాలాసార్లు మీరు సందర్భాల్లో వినియోగిస్తుంటారు. ఏఐ అంటాం కానీ మన తెలుగులో ఇంకో పదం ఉంటుంది. ఒక సినిమాలో కూడా ఏఐ అని మెషిన్ అరుస్తుంది, అని మెషిన్ అరుస్తుంది ఇక్కడ అంటారు. అది ఏఐ కన్నా ఏ అన్నట్టే ఉంటుంది. ఏంట్రా నువ్వు అన్నట్టు ఎటకారంగా కూడా ఏఐ. మొత్తానికైతే ఏఐని ఆ విధంగా ఉపయోగించుకున్నారు. సినిమా పరంగా వస్తే జేమ్స్ కెమెరాన్ గారికి మంచి పేరు వచ్చింది. టైటానిక్తో ఆయన అప్పట్లో టైటానిక్ విజయవాడ ఓరోసిలోనే రికార్డు స్థాయిలో ఆడింది. ఇప్పుడు దాదాపు 100 రోజుల పాటు ఆడినట్టు ఉంది అది నాకు తెలిసి. ఓల్డ్ వైడ్ సూపర్ హిట్. ఎందుకంటే ఒక లవ్ స్టోరీని, ఆ టైటానిక్ షిప్లో ఉన్న లవ్ స్టోరీని తీసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. నిజంగా టైటానిక్ షిప్ పడిపోయినప్పుడు దాంట్లో లవ్ స్టోరీ జరిగిందో తెలియదు, కానీ ఇందులో లవ్ స్టోరీ హైలైట్. ఆ ప్రేమ డికాప్రియోది, మరి అది ఆ హీరోయిన్ కూడా అంత అందంగా ఉండటం, అంత చూపించడం, అది చేసిన వ్యక్తి. తర్వాత అవతార్తో వచ్చిన తర్వాత దానికి దీనికి కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ ఈ జోనర్. కంప్లీట్గా కూల్గా క్లాసిక్గా ఒక సస్పెన్స్, దాంట్లో నుంచి ఒక లవ్, దాంట్లో నుంచి మళ్ళీ ఒక వాల్యుబుల్ డైమండ్ మిస్ అయిపోతుంది. ఆ స్టోరీ అనేది విభిన్నంగా ఉంటుంది, కానీ ఆ కూర్చిన అమరిక మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ అవతార్ విషయంలో 3 గాడి తప్పిందన్న మాటలకి ఎందుకండి? అవతార్ 1 బాగా బ్రహ్మాండంగా వచ్చింది. అవతార్ 2 కూడా నిరాశపరిచిందని చెప్పాల్సి వస్తుంది. ఆ స్థాయిలో రాలా. మొత్తం 4 వెర్షన్లు, 5, 9 ఇట్లా చెప్పుకున్నారు. కానీ నాకు తెలిసి అవతార్ 4 ఉండదేమో అని అనుకుంటున్నాను నేను అనుకోవటం. పంచభూతాల్లో భాగంగా మూడోదండి, ఇంకా 2 రావాలి కదండి. పంచభూతాలే కానీ హీరోలే భూతాల్లా కనిపిస్తున్నారు, హీరో హీరోయిన్లు బాగోదు. ఇప్పుడు నిజంగా అది ఏదో విజువల్గా ఎక్సలెంట్, టెక్నాలజీ ఎక్సలెంట్గా వాడారు. దాంట్లో ఈ రెండో పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎలా తాపత్రయపడ్డాడు జాక్ అనేది చూపించారు. ఇందులో ఏంటంటే ఇంకో కొత్త తెగని ఎంటర్ చేసి వాళ్ళతో పోరాటం జాక్ ఫ్యామిలీ, అదే దీంట్లో మెయిన్ కాన్సెప్టు. మరి చూసుకుంటే అది చెప్పాలంటే సినిమా నిడివి కూడా 3 గంటల 17 నిమిషాలు నిడివి, చాలా పెద్ద నిడివి. సినిమా కూడా కథనంలో ఆసక్తికరంగా స్పీడ్ పెంచాడు కాస్త, ఎందుకంటే స్లోగా ఉంటుంది మనకి సెకండ్ పార్ట్కి వచ్చేసరికి. దీంట్లో రేసీ స్క్రీన్ ప్లే పెట్టాడు. స్క్రీన్ ప్లే విషయంలో సినిమా పరంగా చూసుకుంటే మనకి ఏంటంటే అంతగా మనం ఎంజాయ్ చేయలేం, ఎందుకంటే ఇది ఓవర్ డోస్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు బయట, అక్కడనే ఓవర్ డోసు, లాజిక్ లేదు అంటూ మన విమర్శలు వచ్చినాయి. అలాంటప్పుడు మరి దీన్ని ఇంకా ఏ విధంగా ట్రోల్ చేస్తారో చూడాలి. యాక్చువల్గా సినిమా విషయానికి టెక్నాలజీ పరంగా ఓకే, కానీ సన్నివేశాలకు వచ్చేసరికి సెంటిమెంట్ కానీ చాలా పేలవంగా ఉన్నాయి, తేలిపోయినాయి అన్న వార్తలు వస్తున్నాయండి. నిజంగా ఉందా అండి అట్లా సినిమా ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగా లేదు సినిమా. చాలామంది నిరాశపడ్డారు సినిమా చూసి. అది మరి జేమ్స్ కెమెరాన్లో సరుకు అయిపోయిందా? ఎవరైనా సరే నేర్చుకోవాల్సింది ఉంది. ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ లాంటి వాడికి ఇలాంటి సినిమాలు చేస్తుంటే రేపు మనకు దాకా వస్తే ఆ పరిస్థితి ఏంటి అనే విషయం అందరూ ఆలోచించుకోవాలి. ఇప్పుడు బోయపాటి గారు, బాలయ్య అంటే హిట్లు మీద హిట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ కంపారిజన్ చూసుకుంటే అఖండ 2 అనేది ఆ రేంజ్లో లేదు అనే మాట వచ్చేసరికి బోయపాటి గారు కూడా ఆత్మపరిశీలన పడ్డారా లేదా? ఇప్పుడు రాజమౌళి గారు కూడా
ఈ రేపొద్దున నా పరిస్థితి ఏంటి, ప్రేక్షకుని చెక్ చేసుకోవాలి అంటే ఎందుకు ఎక్కడ అనేది. నేను తప్పు చేయకూడదు అనే మాట ఇప్పుడు జేమ్స్ కెమెరాని చూసుకొని నేర్చుకోవచ్చు. ఎందుకంటే జేమ్స్ హాలీవుడ్ దర్శకుడే ఇలా మరి సినిమా విషయంలో ఈ టైపు టాక్ వచ్చిందంటే రాజమౌళి గారు చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు దాకా ఫెయిల్యూర్ లేకుండా వస్తారు. రాజమౌళి గారు ఏంటి, అనిల్ రావిపూడి ఏంటి, ఎవరి స్థాయిలో వాళ్ళు జాగ్రత్త పడాల్సిందే. ఓకే, అంటే మొత్తానికి ఇప్పుడు మీరు యాష్ అండ్ ఫైర్ యాష్ అండ్ ఫైర్ అండ్ అఖండ చూస్తే భస్మం, దాన్ని ఎలా కంపేర్ చేస్తారు? రెండింటిలో ఏది హిట్ అయింది? ఏమో బూడిద, ఇది భస్మం. ఒక మాటలో అది బూడిద, ఇది భస్మం. మన భస్మానికి ఎక్కువ వెలుగు ఉంటుందా, బూడికి ఎక్కువ వెలుగు ఉంటుందా చెప్పండి? బూడిదే, భస్మం భస్మమే. శివుడు భస్మం పూసుకుంటాడు కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు లాజిక్ లేదనుకునే వాళ్ళు ఇప్పుడు ఇదే మ్యాజిక్ చేశారు బోయపాటి గారు అనుకుంటారు ఖచ్చితంగా. అఖండ 2నే మ్యాజిక్ చేశారు, అఖండ 3 వాళ్ళు లాజిక్ లేకుండా చేశారంటారు. చూడడానికి తెల్లగా ఉన్న శక్తి మాత్రం అఖండదే, అఖండనే అసలైన శక్తి. ఎందుకంటే ఏదో దూరపు కొండలు నూనెపన్నట్టు ఇందాక మీరు అన్నారు. అవును, అలాగే ఫీల్ అయ్యాం మనం. ఎందుకు అందరూ భయపడ్డారు. ఇంకోటి ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే అఖండ 2 సినిమాని 5వ తారీఖు రిలీజ్ చేయకుండా, 12వ తారీఖు రిలీజ్ చేయకుండా 19వ తారీఖు రిలీజ్ చేసి ఉంటే, ఈరోజు రిలీజ్ చేసి ఉంటే అవతార్ వర్సెస్ అఖండ అని మాట్లాడుకునేవాళ్ళు, కంపారిజన్ చేసుకునేవాళ్ళు. అవతార్ ఎలా ఉంది, అఖండ ఎలా ఉందని కంపేర్ చేసుకునేవాళ్ళు. అలా కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రేంజ్లో అది సినిమా ఉండలేదు కాబట్టి అఖండకి ప్లస్ అయ్యేది, కలెక్షన్ కూడా పెరిగేది. దురంధర్ కూడా చూసేసారు కాబట్టి వచ్చేసినాయి కాబట్టి వాడు దురంధర్కి ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. దురంధర్ వాళ్ళు ఆ తెలుగులో వెర్షన్ రిలీజ్ అవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు అవతార్ ఆ స్థాయిలో లేదనే టాక్ వచ్చేసింది. ఇంకా అన్నీ అయిపోయినాయి కాబట్టి వెయిట్ చేసేవాళ్ళు, ఇంకే సినిమా లేదన్న ఆ కోణంలో కూడా వెళ్ళేవాళ్ళు. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.